ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి రోజు రోజుకి కష్టంగా మారుతోంది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్ ఆశలు మసకబారగా జట్టు నాయకత్వంపై తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ప్రదర్శన నిర్ణయాలు విమర్శలకు గురవుతున్నాయి. ముంబైపై జరిగిన తాజా ఓటమి తర్వాత ఈ వివాదం మరింత వేడెక్కింది. గత సీజన్ నుంచే పంత్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది కూడా 9 మ్యాచ్ల్లో కేవలం 204 పరుగులకే పరిమితమవ్వడం, అతని స్ట్రైక్ రేట్ కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కెప్టెన్సీ ఒత్తిడి అతని సహజ ఆటను దెబ్బతీస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ, రోహన్ గవాస్కర్ ఇద్దరు ఒకే మాట చెబుతున్నారు. పంత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి బ్యాటర్ గా స్వేచ్ఛ ఇవ్వాలని. వారి అభిప్రాయం ప్రకారం పంత్ లాంటి ప్రతిభావంతుడు ఒత్తిడిలో తన అసలు ఆటను కోల్పోతున్నాడు. జట్టు ప్రయోజనం కోసం కూడా ఈ నిర్ణయం అవసరమని వారు భావిస్తున్నారు. ఇక కెప్టెన్ మార్పు జరిగితే ముందుకు వస్తున్న పేరు ఐడెన్ మార్క్రమ్. ఇప్పటికే దక్షిణాఫ్రికా T20 జట్టును నడిపిన అనుభవం ఉన్న అతను లీగ్లలో కూడా విజయవంతమైన నాయకత్వాన్ని చూపించాడు. శాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహాత్మకంగా జట్టును నడిపించడం అతని బలాలు. వసీం జాఫర్ వంటి మాజీలు కూడా మార్క్రమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. లక్నో యాజమాన్యం ముఖ్యంగా సంజీవ్ గోయంకా పంత్ పై నమ్మకం ఉంచినప్పటికీ ప్రస్తుత ఫలితాలు ఆలోచన మార్చేలా చేస్తున్నాయి. జట్టును మళ్లీ గెలుపు బాట పట్టించాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడంతా ఒకే ప్రశ్న, పంత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడా లేక తన ఆటతోనే విమర్శలకు గట్టి సమాధానం ఇస్తాడా? ఈ సీజన్ ముగింపు దశలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.